కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వ్యక్తుల యొక్క సహకారంలో అననుకూలతలు లాంటివి ఏర్పడతాయి. చేస్తున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో పూర్తి చేద్దామని చేస్తున్న ప్రయత్నాల్లో కూడా ఊహించని ప్రాబ్లమ్స్ వల్ల ఆ పని పూర్తిగా చేయలేని సందర్భాలు రావడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ పని పూర్తి చేయడానికి అన్ని విధాల వారి యొక్క శక్తియుక్తులను ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడంలో ఎదురవుతున్న అవరోధాలను కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సింహరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి కుటుంబ వాతావరణంలో కొన్ని ఘర్షణాత్మకమైన వాతావరణాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థిక విషయాల్లో ప్రణాళిక రహితంగా ముందుకు వెళ్లే పరిస్థితులు రావడం బట్టి, లేకపోతే ఆకస్మికంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాల మీద ధనాన్ని పెట్టుబడిగా పెట్టవలసిన పరిస్థితులు రీచా కావచ్చు. తల్లి యొక్క ఆరోగ్యం, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కానీ ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు రావడం, తద్వారా వీటికి సంబంధించిన విషయాల్లో కొంత గందరగోళంలా ఉండడం, కన్ఫ్యూజన్లా ఫీల్ అవ్వడం, దానివల్ల మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గడం, మాటల వల్ల ఘర్షణలు పెరిగే అవకాశాలకు కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి యొక్క వ్యక్తిగత ధైర్యంతో, నమ్మకంతో, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా విశేషంగా కృషి చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వారు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ గౌరవాన్ని పెంపొందించుకునే విషయంలో కావచ్చు, మీ ఆలోచనలలో కావచ్చు, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునే విషయంలో ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా నిర్ణయ సామర్థ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయం, మీ వ్యక్తిగత ఆలోచనలు మొదలైన విషయాల్లో ఆకస్మికమైన ఆలస్యాలు, ఆటంకాలు, చేద్దామనుకుంటున్న పనులలో కానీ, తీసుకునే నిర్ణయాల్లో కానీ ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల వల్ల, ఆ పనులు ఆటంకాల వల్ల కొంత ఘర్షణ, వ్యక్తులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి.